జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం చిన్న కొల్వాయి గ్రామంలో 51 ఓట్లు వస్తే సర్పంచ్గా ఎన్నికైనట్లే 106 ఓట్లతో రాష్ట్రంలో అతి చిన్న పంచాయతీగా చిన్న కొల్వాయి గ్రామం రికార్డుకెక్కింది। ఈ గ్రామ పంచాయతీ గెలుచుకునేందుకు ఇద్దరు వ్యక్తులు పోటీపడ్డారు। గ్రామంలో పోలైన 92 ఓట్లకు గాను 59 ఓట్లు పొందిన టీఆర్ఎస్ అభ్యర్థి చక్రం రవీందర్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు। నా పేరు చక్రం రవీందర్। మాది జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోనే అతి చిన్న గ్రామ పంచాయతీ చిన్న కొల్వాయి। రాష్ట్రంలోనూ కూడా అతి చిన్న గ్రామ పంచాయతీ చిన్న కొల్వాయి। మా గ్రామ పంచాయతీలో 106 ఓట్లు ఉన్నాయి। 95 ఓట్లు పోల్ అయినాయి। 59 ఓట్లు నాకు వచ్చినాయి। 31 తేడాతో గెలుపొందిన ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ గారి సహకారంతో గెలుపొందిన సంజీవ్ కుమార్ గారి సహాయంతో ఊరిని అభివృద్ధి పరిచుత। రాజకీయం అంటే నాకు ఇష్టం। జగిత్యాల జిల్లాలోనే అతి తక్కువ జనాభా గల గోండుగూడెం ఇది సార్। ఇది గిరిజన తాండ అంటారు, గోండుగూడెం అంటారు। ఇది కేవలం ఎంతంటే 106 ఓట్లకే ఒక చిన్న గ్రామ పంచాయతీ ఏర్పాటు చేశారు। అది చిన్న కొల్వాయి గ్రామం అని। అయితే దాంట్లో ఎన్నికలు జరిగినాయి। సర్పంచ్గా మా కొడుకు గెలిచిండు। దీంట్లో ఏంటంటే ఇది సాధ్యమంతా టీఆర్ఎస్ పార్టీ తరఫునే మన కేసీఆర్ ప్రభుత్వం ఇదంతా చేసింది సార్। ఇదివరకు కూడా మేము 5 సంవత్సరాల లోపు మాకు అన్ని విధాలుగా మొత్తం ఇండ్లు కానీ అన్నీ ఇస్తామని చెప్పారు। మేము ఇంతకుముందు ఆదివాసులు గూడెమని ఇది అది అన్ని లోపల ఉంటుంటుంది। అటువంటిది మేము కూడా సమాజంలో మేము భారతీయ భాగం అన్నట్టు మన రోడ్ ఎక్కాలని ఇది ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు।